దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్లను కట్టడి చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ అనంతరం మూజువాణి ఓట్లతో పాటు సభ్యులు బిల్లును ఆమోదించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నాపత్రాల లీకేజ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. ఇక దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్లను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ అనంతరం మూజువాణి ఓట్లతో సభ్యులు బిల్లును ఆమోదించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్ కట్టడి చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ అనంతరం మూజువాణి ఓట్లతో సభ్యులు బిల్లును ఆమోదించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.